వరకు దీవించే దేవుడు. ఆయన ఎవరో చెప్పండి? నిత్యుడగు తండ్రి. ఎవరంటమ్మా? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నాను. భౌతికమైన ఈ తండ్రి లోకాన్ని విడిచిపెట్టవచ్చు, కానీ తండ్రి లేని వారికి ఆయన తండ్రి. ఆయనే తండ్రిగా ఉండి వీరిని ఆదరించాలని, ధైర్యపరచాలని, ఓదార్చాలని, ఇంకా అభివృద్ధి పరచాలని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఈ కొద్ది వాక్యమును ముగిస్తున్నాం. సమయంలో నెల్లూరు నుండి వచ్చినటువంటి విషయమ్మ గారు వచ్చి చిన్న పాట అంటే రెండు శరణాల పాట పాడి ప్రార్థన చేస్తారు. సమయం తక్కువ కాబట్టి 2 శరణాల పాట. తర్వాత యాకోబు అన్న గారు 10 నిమిషాలు పెరగకుండా 10 నిమిషాల లోపే అన్నాలు ముగిస్తారని ఎక్కువ అనుకుంటున్నాను. పాట వలన ఎవడూ రక్షణ పోవడం, పాట పాడినందువలన వినడానికి తృప్తిగా ఉంటుంది, కానీ ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. దేవుని యొక్క మహాకృపలో తీతు రాసినటువంటి పత్రికలో సక్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి వారికి తన కోసం ఏర్పాటు చేసుకొని పవిత్రపరుచుకొని వాళ్ళ కోసం ప్రభు అప్పగించుకుంది. సహజంగా చెప్పినటువంటి సాక్ష్యం సత్క్రియ కదా. మన సేవకుల్లో కూడా కొంతమంది అందరూ కూడా చాపేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు కదా. కాబట్టి రాజన్న సాక్ష్యం చాలా విలువైనది, చాలా గొప్పది. ఆ విధంగా మరి చేయడం సాధ్యం కాదు. మనం చెప్తుంటాం, కొంతమంది సేవకుడు అడుగుతాం, నువ్వు సంపూర్ణంగా సేవ చేసుకున్నావా, సమర్పించుకున్నావా, సేవ చేస్తున్నావా, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, లేకపోతే పాడపడడానికి నువ్వు సంపూర్ణంగా చేసుకున్నావా? సంపూర్ణంగా చేసుకున్నటువంటి సమర్పణ చేసుకున్నటువంటి సమర్పణలో రాజన్నలో 10 భాగం కూడా కలుసుకోలేము. ఎంత సత్క్రియ ఇది! డబ్బులు అడగకుండానే పనిచేసి, మరి సేవకులు కూడా మనం పని చేస్తున్నాము, మనం కూడా ఎట్లా అడుగుతామంటే ఒక ఇండైరెక్ట్గా చెప్పేస్తాం, ఈ పని చేస్తున్నాము, తలుపు పెడతా ఉన్నాం, లేకుంటే దారబంధం పెడుతున్నాం, లేకపోతే రేకులు వేస్తా ఉన్నాం, ఇండైరెక్ట్గా చెప్పేస్తాం, అంటే ఇవ్వాలని. కానీ కష్టం చేసి శ్రమపడి డబ్బులు అడిగినటువంటి నిజంగా ఆయన మహానుభావుడే కదా. అంత గొప్ప సాక్ష్యం సంపాదించుకుని వాళ్ళ బ్రతికితే ఎంత మంచిది. కాబట్టి మనసు ఉంటే మంచిది కదా. మనసుకు తన మనసే సరసాలురా. ఏంటంటే సరసాలు? మనసుకు తన మనసే సరసాలు. కాబట్టి అంత మంచి మనసు ఆయన దగ్గర ఉండేది కాబట్టి, అటు మనసు ఇట్లాంటి ఎంత ఉంటే నేను నా యొక్క సత్క్రియ కాదు కదా.